స్వాతంత్రం వచ్చి 60 ఏళ్ళు అయినా కానీ పాకిస్తాన్ వాళ్ళు ఇంకా మన ఇండియా మీద దాడి చేస్తూనే ఉన్నారు. అలాగే కొంచెం దూరం నడవండి, అక్కడ మన మనిషిని పెట్టండి. సరే బాయ్. బాయ్ చేస్తే బాయ్ నన్ను పంపించారు కదా, వెళ్దాం. డాబా అవును. ఆగు బాయ్ మనం పెట్టాల్సింది స్పాట్ అంటే బాంబ్. మన రెస్క్యూ ఫోర్స్కి చెప్పాలి. చలో జాయింగే. भाई వచ్చారా? మిమ్మల్ని ఎందుకు పిలిచాను తెలుసా? पूरा हिंदुस्तान को ऐसा का हिंदुस्तान बनाएंगे, हिंदुस्तान को खत्म करेंगे, मुसलमान बनाएंगे. अम्मा जी आता ఇప్పుడు చెప్తారా? हिंदुस्तानी कथन వీళ్ళు అన్నంతా పని చేశారు. వీళ్ళు నిజంగానే టెర్రరిస్టులు, మన చంపేలా ఉన్నారు. మిస్సెస్ మా అన్నకు చెప్తాను. ఏంటి? మన ఇండియా నుంచి పాకిస్తాన్ వాళ్ళు వచ్చారా? ఇక్కడ ఆల్రెడీ ఇద్దరు చంపేశారు కూడా. చంపేశారా? ఎలా? వాళ్ళని చంపేస్తాం, ఇంకోసారి ఇండియాకి రానివ్వదు. జిహాద్, ఆ జిహాద్ వాళ్ళని మనం నాశనం చేసి ఇండియాకి రానివ్వకుండా చూస్తాం. చూసావు నువ్వు అసలు? మన ఊరు చివరిలో ఉన్న పాత మసీదులో వాళ్ళు క్యాంప్ వేయడం నేను చూశాను. వాళ్ళు మళ్ళీ మన టెంపుల్లో ఉన్న ఇద్దరిని చంపేశారు. టెంపుల్లో చంపేశారా వాళ్ళని? సార్, మన ఇన్ఫార్మర్ గారు చెప్పినట్లుగా సార్ మన వాళ్ళని ప్లాన్ ఏందో మనం తెలుసుకోవాలి. అంటే మన వాళ్ళని ప్రతి టెంపుల్ కాడ ఉంచాలి. టెర్రరిస్ట్ ని ప్రణాళిక ప్రకారంగా మనం పట్టుకుందాం. పద వెళ్దాం. दोस्तों भाई, हर एक टेम्पल के लिए अपने आदमी आ रहे ना. ठीक है सर. काट करना हिंदुस्तान को. ठीक है सर. अरे अपने आगा था. షూట్ రెడీగా ఉండు. చాలా జాగ్రత్తగా షూట్ చేయండి. షూట్ చేసి పడేయండి. ఓకే సార్, ఐఎమ్ రెడీ. నువ్వు కూడా రెడీగా ఉండు. షూట్ చేయడానికి రెడీగా ఉండు. నేను కూడా రెడీ సార్.
मार गया साला సచ్చిండు గొర్రె చావడానికి పాకిస్తాన్ వచ్చి నువ్వు చావడానికి నువ్వు చేస్తావా నేను చేస్తా చెప్పాలని చేస్తా ఇబ్రాహిం బాబ్ కమాన్ నేను అసలు చావాలే గంట కింద పడేస్తుంది ఇండియా గురించి ప్రాణాలు ఇస్తాం రా అన్నదమ్ముల బతకండి రా అసలు ఈ దేశానికి మారేసం రాకుంటే ఇక్కడ ఇంత ప్రశాంతత ఉంటుంది కదా చల్ యాక్షన్ ఈ విధంగా పాకిస్తాన్ ఇండియా అందరూ కలిసిమెలిసి ఉండడానికి మన తమ్ముళ్ళు ఒక మంచి స్టోరీ తీసి మనకు అర్థమయ్యే రీతిలో అందరూ కలిసిమెలిసి ఉండాలి. ప్రతి ఒక్క ముస్లిం హిందూ సోదరభావంతో అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలని మన తమ్ముళ్ళు తీసినటువంటి షార్ట్ ఫిలింకు మీరు మన రేపటి స్వాతంత్ర దినోత్సవానికి అంకితం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మన సోదరులందరూ కలిపి సోదరభావంతో చూపిస్తాం. We will be back.